ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే కోచ్, కుక్క, నక్క, ఆంబోతు. రే కోచ్, కుక్క, నక్క, ఆంబోతు. రే కోచ్, కుక్క, నక్క. ఏంటి సార్ ఇది? ఇలా చేశారేంటి? నేనేం చేశాను రామా? ఏం చేశానంటారేంటి? మా నాన్నగారిని కలుస్తాను, మీ ప్రేమ విషయం మాట్లాడతాను అంటే నన్ను భయపెట్టడానికి అన్నారు అనుకున్నాను. అలా ఎలా అనుకుంటావు రామా? నువ్వు కలవనప్పుడు నాకున్న ఒకే ఒక దారి మీ నాన్నే కదా. అలా ఎలా కలుస్తారు సార్? మన ప్రేమ విషయం చెప్పాలని కలిశాను. మన ప్రేమ విషయం ఏంటి సార్? నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు కదా. ప్రేమించావు కదా. అది ఒకప్పుడు. సరే, ఆ ఒకప్పటి ప్రేమ గురించే చెప్పాలని వెళ్ళాను. వెళ్ళి మీ నాన్నగారితో చెప్దామని ధైర్యంగా వెళ్ళాను కానీ మీ నాన్నగారిని కలిశాక ధైర్యం సరిపోలేదు. అందుకే జిల్లా స్థాయి పోటీలకి మీ అమ్మాయిని తీసుకెళ్తానని చెప్పాను. సార్, మా నాన్న గురించి మీకు పూర్తిగా తెలీదు. ఆయనకి కర్రసాము కూడా వచ్చు. నేనేం ఆయనతో కర్రసాము చేయడానికి వెళ్ళలేదు కదా. మన ప్రేమ గురించి చెప్పాలని వెళ్ళాను. మళ్ళీ మన ప్రేమ అంటారేంటి సార్? అదేలే, ఒకప్పటి ప్రేమ. మా నాన్నని చూస్తేనే భయపడి చెప్పలేకపోయారు కదా. ఈరోజు చెప్పలేకపోయాను, రేపు చెప్తాను. సార్, మా నాన్నని చూస్తేనే భయం వేసింది అన్నారు కదా. ఈరోజు భయం వేసింది, రేపు కూడా భయం వేస్తుంది. అలా 4 రోజులు వెళ్తే భయం పోయి ధైర్యం వస్తుంది. అప్పుడు చెప్తాను. సార్, నాకు మీ మీద ప్రేమ లేదు అని చెప్పాను కదా. అయినా ఎందుకు ఇలా చేస్తున్నారు? రావద్దు అంటే వస్తారు, నాన్నతో మాట్లాడతాను అంటారు. ప్రేమ రామా, నీ మీద నాకున్న ప్రేమ. మీకు నా మీద ప్రేమ ఉందేమో కానీ నాకేం మీ మీద ప్రేమ లేదు సార్. మీరు నాకు కేవలం హాకీ కోచ్ అంతే. నిజంగా ప్రేమ లేదా? లేదు. ప్రేమ లేదు అంటే నేను మీ నాన్నతో మన ప్రేమ గురించి మాట్లాడతాను అనగానే మన ప్రేమ అంటారేంటి సార్? అదే ఒకప్పటి ప్రేమ. మీ నాన్నతో మాట్లాడతాను అనగానే నాకన్నా ముందు నువ్వే వెళ్ళి, నాన్న మా కోచ్ ఇలా వెంటపడుతున్నాడు, ప్రేమ దోమ అని ఇబ్బంది పెడుతున్నాడని ఎందుకు చెప్పలేదు? కోచ్ సార్ అన్న గౌరవంతో చెప్పలేదు. కాదు రామా, నా మీద ప్రేమతో చెప్పలేదు. అలా చెప్తే నన్ను ఏమంటారో అన్న భయంతో చెప్పలేదు. నన్ను ఏమంటారో అన్న భయం నీకు ఉందే అంటే ప్రేమ ఉన్నట్టేగా? లేదు సార్, నాకు ప్రేమ లేదు. అవునా? నాకేంటి ఉంది ఉంది అనిపిస్తుంది. సార్. రామా, శౌర్య అని పిలవచ్చుగా, బాగుంటుంది. సార్, నా గురించి మీకు పూర్తిగా తెలీదు. నేనంత మంచిదాన్ని కూడా కాదు. నాకెందుకు తెలీదు? నా కోసం మోషన్ టాబ్లెట్స్ వేసి మళ్ళీ నేనెక్కడ బాధపడతానోనని చెప్పి ఎవరికో ఇచ్చావు. అయ్యో సార్, ఎవరికో కాదు, అది మీకే ఇవ్వాలనుకున్నాను. ఇవ్వాలనుకున్నా ఇవ్వలేకపోయావు అంటే అదే ప్రేమంటే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు రామా? లేదు. ప్రేమిస్తున్నావు. లేదు. ప్రేమిస్తున్నావు. అవును. అదుగదుగదుగదుగు ఒప్పేసుకున్నావు. ప్రేమిస్తున్నానని నువ్వే ఒప్పేసుకున్నావు. లేదు. ఇలా అనేసానేంటి? పార్వతి, పోదాం పద. ఎక్కడికి? ఎక్కడికేంటి? ఆ చారు దగ్గరికి. అది గదిలోకి పోకముందే దానికి సర్ది చెప్పి నా మాట నిలబెట్టమని చెప్పాలి కదా. లేదంటే కళ్ల ముందు కాలపాసంలా మా ఆయన తగిలించిపోయాడు కదా. అది నా వీపు మీద వాతలు పెడుతున్నట్టు పగటి కలలు కూడా వస్తున్నాయి. నేనెందుకులే వదినా, నువ్వు వెళ్ళిరా. ఎందుకేంటి? నాతో పాటు నువ్వు 4 మాటలు చెప్పాలి కదా. లేదంటే ఆ కొరడా దెబ్బల్లో నాకే కాదు, నీకు వాటా ఉంటుంది. నాకా? నాకెందుకుంటుంది? ఎందుకుంటుందా? అన్నయ్య ఆ వీడియో చూశాడంటే
అందులో నన్నే కాదు నిన్ను చూసుంటాడు కదా. అసలు సినిమా మొదలైందే నీతో కదా. పెద్ద గీత పక్కన చిన్న గీతను పట్టించుకోనట్టు అందరూ నా మీదే పడుతున్నారు, కానీ నా తర్వాత నిన్నే కదా వాయిస్తారు. అమ్మో అమ్మో, చెప్పుకొదినా భయమేస్తుంది. అందుకే చెప్పేది, పద చారుకి ఎలా ఉండాలో ఏం చేయాలో చెప్దాం. రా రా రా. నిన్నలా ఈరోజు ఉండకూడదు. మాటలతో బావని మాయ చేయాలి, నా సొంతం చేసుకోవాలి. వెళ్ళు వెళ్ళు. అమ్మ చారు. అత్తయ్యా మీరా? చూడండి, ఎవరికి శ్రమ లేకుండా నేనే రెడీ అయిపోయాను. ఎలా ఉన్నాను? నీకేంటమ్మా బంగారం. అది సరే కాని చెప్పాను కదా. ఏం చెప్పారు? అదే అందరినీ బాగా చూసుకోవాలి, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, ఆ ఆద్య కన్నా నువ్వే నయం అనిపించుకోవాలి, నా మాట నిలబెట్టాలి అని. ఏది? అందరికీ ఊడిగం చేయమన్నారే, దాని గురించా? అరవకే అరవకే. చారు, నా మాట నువ్వు నిలబెట్టలేదు అంటే మా అన్నయ్య చేతిలో నా కొరడా దెబ్బలు తప్పవు. ఆ గండం నుంచి నువ్వే కాపాడాలే. నా వల్ల కాదు. అయ్యో, ఎక్కడన్నా భర్తని బాగా చూసుకో అంటారు, కానీ ఇలా ఇంట్లో అందరికి పని మనిషిలా పనిచేయి, వాళ్ళ అడుగులకి మొడుగులొద్దు అని ఎవరు చెప్పరు. పెద్దగా అరవకే. నీ మాటలు మా అన్నయ్య చెవిన పడ్డాయి అంటే ఎప్పుడో మోగాల్సిన వీపు ఈ రోజే మోగుతుంది. పార్వతి, నా పరిస్థితి దీనికి అర్థం కావట్లేదే, కాస్త నువ్వైనా చెప్పు. చెప్పు. అమ్మ చారు, వదిన మాట ఇచ్చింది. ఆ మాట తప్పిందంటే కొరడాతో కొట్టి చంపేస్తారమ్మా. కోరి నిన్ను కోడలిగా తెచ్చుకుంటే నా ప్రాణాలు తీస్తావా చెప్పు. అందుకని నన్ను చచ్చిపోమంటారా? నా వల్ల కాదు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరికీ వండి వార్చి, బామ్మ కాళ్ళు పట్టి, పెద్దనాన్న పెద్దమ్మ దగ్గర కాకా పట్టి, బాబాయ్ పిన్నులకు సేవలు చేసేసి, రామలక్ష్మి అడిగింది చేసేసి, ఇటు మీ కాళ్ళు పట్టి మీకు తలు పట్టి, ఇంతమందికి సేవలు చేయాలంటే నేను పోతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.